ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయ. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో అనుదినము వర్ధిల్లుతున్నారా? ఈరోజు ప్రార్థన చేశారా? ప్రతిదినం దేవుని యొక్క వాక్యం చదువుతున్నారా? ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ సందేశాలు వీక్షిస్తూ మీరందరూ ఆత్మీయంగా దినదినం బలపరచబడుతున్నారని ప్రభును స్తుతిస్తున్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. దిగులు పడద్దు, కలవరపడద్దు. ప్రభు నీకు వాగ్దానం చేసిన దాన్ని నిశ్చయంగా ప్రభువు నెరవేరుస్తాడు. ప్రభు నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. భయపడద్దు, కలవరపడద్దు, పరిస్థితులను చూసి ఆలోచించవద్దు. ప్రభు నిశ్చయంగా మీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం నుండి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. 15వ వచనం. బొబ్బరించు సింహమును, తిరుగులాడు ఎలుగుబంటియు, దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు. ప్రియులారా, 3 విషయాలు చెప్తా ఉన్నాడు. ఈ సామెతల గ్రంథంలో ఒక్కొక్క వచనాన్ని పోల్చేటప్పుడు ఎందుకో 3 విషయాలు మాట్లాడటం మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా బొబ్బరించు సింహం, తిరుగులాడు ఎలుగుబంటి, దరిద్రులైన జనుల నేలు దుష్టుడు. సింహం బొబ్బరిస్తూ లేక గర్జన చేస్తూ తిరుగుతూ ఉంది. దానికి ఎప్పుడు అటువంటి చిరాకు, ఎప్పుడు అటువంటి గర్జన అంటే ఆకలేసి ఆహారానికి ఏది దొరకనప్పుడు ఆ సింహానికి అటువంటి చిరాకు వస్తుంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఎందుకంటే ఏం దొరకట్లేదు, కడుపులో ఏమో ఆకలేస్తుంది, ఇంకేం చేస్తుంది? బొబ్బరించుకుంటూ తిరుగుతూ ఉంటుంది. రెండవది తిరుగులాడు ఎలుగుబంటి. ఎలుగుబంటి తిరుగుతుంది, దానికి ఆహారానికి ఏం దొరకలేదు అనుకోండి, అది కూడా కోపంతో తిరుగుతుంటాయి. అత్యంత కోపము కలిగిన జంతువులు ఏంటంటే ఈ సింహము, ఎలుగుబంటి. ప్రియులారా, ఇవి చాలా కోపం కలిగిన జంతువులు కూడా. అవి నిజంగా వాటికి ఆకలేసే టైంలో ఆ కోపం చాలా దారుణంగా ఉంటుంది. మా ప్రియులారా, చాలాసార్లు ఒక వ్యక్తి యొక్క కోపం తారాస్థాయికి ఎప్పుడు చేరుతుందో తెలుసా? బాగా ఆకలేసినప్పుడే. కడుపులో మండిపోతూ ఉంటే విసిగించారు అనుకోండి, ఇంకప్పుడు ఆ వ్యక్తికి వచ్చే కోపం అంతా ఇంత కాదు కదండి. ఆ 2 విషయాలు పోలుస్తూ బొబ్బరించు సింహం, తిరుగులాడే ఎలుగుబంటి, ఈ 2 విషయాలు పోలుస్తూ దరిద్రులైన జనుల నేలే దుష్టుడు. ప్రజలేమో పేదోళ్ళు, ప్రజలేమో దరిద్రత స్థితిలో బాధపడుతున్నవారు. వీళ్ళని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే దుష్టుడు. అంటే దుష్టుడు అని పరిపాలించేవాడిని ఎప్పుడు అంటారు అంటే, ప్రజలను పీడించే విధంగా పన్నులు వేసినప్పుడు కానీ, లేక వాళ్ళు బతకటానికి వీల్లేని పరిస్థితులు కలిగినప్పుడు కానీ, వాళ్ళు బాధపడుతున్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడినప్పుడు కానీ, ఆ నాయకుడు లేక ఆ రాజు అంటే ప్రజలకి చిరాకు, అసహ్యం, కోపం వస్తూ ఉంటాయి. ప్రియులారా, దరిద్రులైన జనుల నేలు దుష్టుడు అనే మాట మాట్లాడుతున్నాడు. అంటే ఈ దుష్టుడి పని ఏంటంటే, ప్రజలు దరిద్రతలో బాధపడుతున్నారు లేదా ఇవన్నీ పట్టించుకోడు. నాకు కావాల్సింది నాకు ఇస్తారా ఇవ్వరా? కొన్నిసార్లు కుటుంబాల్లో కూడా మనం ఇట్లాంటివి గమనిస్తుంటాం. నాకు కావాలి అంతే. ఓ తాగుబోతైన వ్యక్తి, అది తండ్రి కానీ కుమారుడు కానీ కుటుంబంలో ఉన్నారనుకోండి, నాకింత కావాలి అంతే. ఉన్నాయా లేవా ఇంట్లో పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచించరు, నాకు కావాల్సిందే అంతే. ఇటువంటి వాళ్ళు దుష్టులు. రెండవది, ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసే కొంతమంది రాజులు లేక నాయకులు. వీళ్ళు కూడా ఎవరంటే దుష్టులు అంతే. ప్రజలు అసలే బాధల్లో ఉన్నారు, వాళ్ళ బతుకులే అంతంత మాత్రంగా నడిపించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని పీడించి డబ్బులు వసూలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఎవరంటే దుష్టులు. ఈ 3 సమానం అంట. ఎవరెవరు? దరిద్రులైన జనులను పరిపాలించే దుష్టుడైన వ్యక్తి, బొబ్బరించే సింహం, తిరుగులాడుతున్న ఎలుగుబంటి. ఈ 3 కూడా సమానము అని చెప్తున్నాడు భక్తుడు. 16వ వచనం. వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ఇక్కడ ఒక చక్కని మాట 16వ వచనంలో వాడుతున్నాడు.
వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి. జ్ఞానం లేనోడే ఇతరుల బాధ పెడతాడు. జ్ఞానం గలవాడు తన జ్ఞానము చేత ఇతరుల సమస్యలు పరిష్కరిస్తాడు, బాధ పెట్టాడు. వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి. నువ్వు బాగా బాధ పెడుతున్నావు కదా ప్రజల్ని. ఎందుకు అలా బాధ పెడుతున్నావు అధికారి? నువ్వు ప్రజల్ని బాధ పెట్టడానికి కాదు అధికారి అయింది, ప్రజలకు అండగా నిలబడి ప్రజలను నడిపించటానికి లేక ప్రజలను పోషించటానికి నువ్వు అధికారి అయ్యావు. అంతేగాని ప్రజల్ని బాధ పెట్టడానికి నువ్వు అధికారి అవ్వాల. వివేకం లేని వాడవై జనులను బాధపెట్టు అధికారి అని అక్కడ 1 అనేసి ఫుట్ నోట్లో రాస్తున్నాడు. వివేకము లేని అధికారి జనులను అధికముగా బాధపెట్టును. జ్ఞానం లేని నాయకుడు ప్రజలంట అత్యధికంగా బాధ పెడతాయట. ప్రియులారా, మరి మన జీవితంలో మనం ఎటువంటి వారం? మనం ఇతరులను బాధ పెట్టేవారమా? ఇతరులకు ఆదరణకరంగా నిలబడేవారమా? ఇతరులు బాధ పెట్టేవారైతే నువ్వు జ్ఞానం లేని వ్యక్తివి. ఇతరులను బాధ పెట్టే వ్యక్తివైతే నువ్వు వివేకం లేని వ్యక్తివి. కాబట్టి వివేకం కావాలి, జ్ఞానం కావాలి. మానవ జీవితంలో ఇది చాలా అత్యంత అవసరమైన లక్షణం ప్రియులారా. తర్వాత దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. దుర్లాభం అంటే అడ్డదారిలో వచ్చే లాభం లేక చెడ్డదారిలో వచ్చే లాభం. అడ్డదారిలో వచ్చిన చెడ్డదారిలో వచ్చిన ఈ రెండిట్లో వచ్చే ఆ లాభాన్ని ద్వేషించాలట. వాటిని ప్రేమిస్తేనేమో తన ఆయుష్ను కోల్పోతాడు ఒక వ్యక్తి, వాటిని ద్వేషిస్తే దీర్ఘాయుష్మంతుడవుతాడు. మన భాషలో చెప్పాలంటే లంచం తీసుకునేవాడు తొందరగా చచ్చిపోతాడు. ఖచ్చితంగా త్వరలోనే ఆ వ్యక్తి ఎక్కువ కాలం బతకడు. ఎందుకంటే అతని ఆయుష్ని అతని ధనాపేక్ష చంపేస్తాను, తినేస్తాను. అంతే దేవుని వాక్యం చెప్తుంది. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట తన ప్రాణముతో ఆటలాడుకోవటం అంట. వాడి ప్రాణంతో వాడే ఆటలాడుకుంటున్నాడు అంతే. డబ్బు సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నారు, కానీ కొంతమంది వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు అనే సత్యం గ్రహించలేకపోతున్నారు. రెండవది, భూలోకంలో మరణం మాత్రమే కాదు, వారు మరణించిన తర్వాత భయంకరమైన నిత్య నరకాగ్నికి వెళ్ళబోతున్నారు, తప్పించుకోలేరు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును అని బైబిల్ చెప్తుంది. నువ్వు అసహించుకోవాలి, నువ్వు ద్వేషించాలి అలాంటి ధనాన్ని. అవును ప్రియులారా, నీతి కలిగిన దారిలో మన కష్టార్జితం, దేవుడు మనకిచ్చిన దానితో తృప్తి కలిగి ఉండటం, ఇది దీర్ఘాయుష్కు కారణం. ఈ రోజుల్లో మానవుల ఆయుష్ చాలా క్షీణించిపోతుంది. ఈ రోజుల్లో మనిషి బ్రతికే సగటు వయస్సు 40 సంవత్సరాలకు వచ్చేసింది అంతే. ఈ రోజుల్లో 60 సంవత్సరాలు బతికితే చాలా గ్రేట్ అంతే. ఎందుకంటే విపరీతమైన టెన్షన్స్, మానసిక ఒత్తిడి ప్రజల్లో పెరిగిపోతుంది రోజు రోజుకి. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ. ఒక్కటా రెండా ఎన్ని రకాలైన ఒత్తిళ్ళు మానవుని మనస్సు మీద ఇప్పుడు బలంగా క్రియ చేస్తున్నాయి ప్రియులారా. మరి ఇలాంటి సమయాల్లో ఒక నెమ్మది కలిగిన జీవితం జీవించే వ్యక్తి ఎవరో తెలుసా? తృప్తి కలిగి జీవించే వ్యక్తి. ఇంకా ఇంకా లేదు అని కానీ, చాలదు అని కానీ, రాలేదు అని కానీ ఏ వ్యక్తి అయితే అంటాడో ఆ వ్యక్తి తన ఆయుష్ను పోగొట్టుకుంటున్నాడు అంతే. మీ జీవితాలు నేర్చుకోండి. ఈ 3 పదాలు ఎప్పుడూ పలకూడదు. లేదు, చాలదు, రాలేదు, ఈ 3 వద్దు. ఆ 3 మనకు పని లేదు. లేదు అనొద్దు, చాలదు అనొద్దు, దేవుడు సరిపోయేలా చేస్తాడు, దేవుడు ఇస్తాడు. రాలేదు అనుకో, దేవుడే నడిపిస్తాడు. నీకేది అవసరమో, ఎప్పుడు ఎంత అవసరమో దేవుడు ఇస్తాడు. దేవుడు నీకేం తక్కువ చేయడు. ఆకాశ పక్షులను సృష్టించింది దేవుడే, సముద్రంలో ఉన్న జలచరములను సృష్టించింది దేవుడే, భూమి మీద తిరుగుతున్న పశువులను సృష్టించింది దేవుడే, వాటన్నిటిని పోషిస్తుంది దేవుడే. వాటిని సృష్టించిన దేవుడే నిన్ను సృష్టించాడు, వాటిని పోషించే దేవుడే నిన్ను పోషిస్తాడు. నీకేది తక్కువ కాదు. దిగులు పడద్దు, కలవరపడద్దు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. 17వ వచనం, ప్రాణము తీసి దోషము కట్టుకొనిన వాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరును అట్టివానిని ఆపకూడదు. ప్రియులారా, ఎవరైనా ఒక వ్యక్తి నరహత్య చేసి ఇతరులను చంపేసి ప్రాణం తీసి దోషం కట్టుకున్నాడు, ఆ శాపం తన మీదకి తెచ్చుకున్నాడు, ఈ వ్యక్తి గోతికి పరిగెత్తున్నాడు అంటే మరలా ఇతను కూడా మరణానికి పరిగెత్తున్నాడు అంతే. ధర్మశాస్త్రం యొక్క ఆ లెక్క ఎలాంటిదంటే రక్తానికి రక్తం. ఒక వ్యక్తిని కొట్టి రక్తం చిందిస్తే
ఈ వ్యక్తి రక్తం చిందించబడితేనే ఆ పాపానికి పరిష్కారం. రెండవది, పంటికి పన్ను. నువ్వెవరన్నా కొట్టావు, వాడి పన్ను ఊడిపోయింది అనుకో, నీ పన్ను ఊడగొడితేనే దానికి పరిష్కారం. కంటికి కన్ను. నువ్వు అనుకోకుండా నీ ద్వారా ఆ వ్యక్తికి కన్ను పోయింది అనుకో, కంటికి దెబ్బ తగిలి కన్ను పోయింది. ఇప్పుడు మరలా నీ కన్ను పగలగొడితేనే, నీ కన్ను కూడా పోయేలా చేస్తేనే దానికి పరిష్కారం. కంటికి కన్ను, పంటికి పన్ను, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. అది ధర్మశాస్త్ర సిద్ధాంతం. యేసు ప్రభు ఈ రోజున మనల్ని ఎంత విడిపించాడో తెలిసిన, ఎంత బంధకాలు త్రెంచివేశాడో తెలిసిన, నిజంగా మనం ప్రభుకి ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా ఆయన రుణం తీర్చలేం ప్రియులారా. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ప్రాణం తీసి దోషము కట్టుకున్నవాడు గోతికి పరిగెత్తున్నాడు, ఎవ్వరట్ట వాడిని ఆపకూడదు. ఆపలేవు, అంతే, ఆపలేవు. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి పాపం చేసి ఆ పాపం యొక్క శాపాన్ని కానీ ఆ వ్యక్తి అనుభవిస్తుంటే ఆ వ్యక్తి శాపాన్ని ఆపటానికి ఎవ్వరు ప్రయత్నం చేయకూడదు, ఆపలేరు, అంతే. ఆ వ్యక్తి పశ్చాత్తాపడితేనే యేసు ప్రభు ఒక్కడే ఆ పాపాన్ని ఆపగలడు, అంతే ప్రియులారా. యేసు ప్రభు చిందించిన రక్తం ఆ శాపాన్ని ఆపగలుగుతుంది. కాబట్టి నీ పాపములు ఒప్పుకునే విషయంలో నిర్లక్ష్యంగా పొరపాటును కూడా నువ్వు ఉండకూడదు. అది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. 18వ వచనం, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ప్రియులారా, ఒక వ్యక్తి యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ వ్యక్తి రక్షించబడతాడు. నీ నీతి నిన్ను కాపాడుతుంది, నీ యథార్థత నిన్ను కాపాడుతుంది. నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. ఎందుకంటే దేవుడు యథార్థవంతుల పక్షాన్ని నిలబడతాడు. దేవుడు నీతిమంతుల పక్షాన వ్యాజ్యమాడతాడు. ఖచ్చితంగా జరుగుతుంది ఇది. నీలో అన్యాయం లేదు, ప్రభు నిశ్చయంగా నీ పక్షాన నిలబడతాడు. ఖచ్చితంగా ప్రభు నిన్ను గణపరుస్తాడు. నీ మీద వచ్చిన నిందలు, నీ మీద పడ్డ అపనిందలు అన్నీ తొలగిపోవటం నీ కళ్ళారా నువ్వు చూస్తావు. బైబిల్ చెప్తుంది, యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షించబడతాడు, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు. అదేంటి అంటే, వీడి మాట ఎండగా, చెప్పింది ఎండగా, ఒరే జాగ్రత్తరా, రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఉందిరా అన్నావు అనుకో, నాకు తెలుసులే అనిపోతాడు. స్పీడ్గా వెళ్తాడా, దడేలమని పడతాడు, అంతే. మూర్ఖ ప్రవర్తన గలవాడిని ఎప్పుడైనా మీరు గమనించిన వాడు పడిపోతాడు, అంతే. వాడి స్థితి అంతే. వాడు ఎంతో కాలం ముందుకు పోలేడు, ఎంతో కాలం కూడా నిలబడలేడు. ఇది సత్యం ప్రియులారా. 19వ వచనం, తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికం ఇంత అంతా కాదు. ప్రియులారా, ఎవరైనా ఒక వ్యక్తి తన పొలాన్ని సేద్యం చేసుకుంటే, అంటే వ్యవసాయం చేసుకుంటే, పండించుకుంటే చక్కగా తన కడుపు నిండా అన్నం దొరుకుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడికి పేదరికం వస్తుంది. అది కూడా ఆ పేదరికం అంతా ఇంత కాదంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే కష్టపడి పని చేసుకుంటాడో ఆ వ్యక్తికి తినటానికి కానీ, ఉండటానికి కానీ, కట్టుకోవటానికి కానీ, అతని అవసరతలు ఏ విషయంలో కొరత లేకుండా దేవుడు తోడుండి ఆశీర్వదిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. కొంతమంది ఉంటారు సోమరిపోతోళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే వ్యర్థమైన వాటిని అయితే వెతుకుతూ ఉంటారు, అవసరమైన వాటిని మాత్రం వెతకరు. అంటే పని చేయాల్సిన టైంలో పని చేయరు, కానీ లోక సంబంధమైన వాటి చుట్టూ తిరగమంటే తిరుగుతూ ఉంటారు. ఊళ్ళ ఎమ్మడి తిరుగుతుంటారు, బజార్లు ఎమ్మడి తిరుగుతుంటారు, ఆయా స్నేహితుల్ని పట్టుకుని అటు ఇటు పనికిరాని పనుల్లో అయితే తెగ తిరుగుతుంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా. పొరపాటును కూడా పని చేయరు అన్నమాట. కాస్త సంపాదించుకుందాం, కాస్త కుటుంబాన్ని పోషించుకుందాం, ఈ శ్రద్ధ లేకుండా కొంతమంది జల్సా రాయిళ్ళు ఊరకట్ట తిరుగుతూ ఉంటారు బజారులో, ఫోజులు కొట్టుకుంటూ తిరగటం తెలుసు కానీ పని చేయటం మాత్రం తెలియదు వీళ్ళకి. ఇట్టటోళ్ళకంట ఆ ఇంట్లో ఒక శాపం ఎలుబడి చేస్తుంది. అదేంటంటే పేదరికం. అంతా ఇంత కాదంట అది. వీళ్ళు ఎవరైనా డబ్బులు అడిగినా ఎవరిస్తారండి? ఏం చూసిస్తారు చెప్పండి? ఈ వ్యక్తి పనిచేసేవాడైతే ఇవాళ కాకపోతే రేపన్నా పనిచేసి వచ్చి తీరుస్తాడని చెప్పేసి ఇస్తారు. వీడు పనిచేయడు, మరి వీడిని ఏం చూసి ఇవ్వాలి ఇతరుల సహాయం? ఎవ్వరూ చేయరు. అందుకే అట్టటోడికి వచ్చే పేదరికం అంతా ఇంత కాదు. అలాంటి భర్తలను చేసుకున్న భార్యలు కానీ, అలాంటి తండ్రిని కలిగిన పిల్లలు కానీ, వాళ్ళు అనుభవించే పేదరికం అంతా ఇంత కాదు. కారణం వాడి మీద ఉన్న శాపం అది. 20వ వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందక పోడు. ప్రియులారా, నమ్మకంగా ఒక వ్యక్తి కానీ జీవిస్తే ఆ వ్యక్తికి దేవుడు అంట ఆశీర్వాదం ఇస్తాడట. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. అతనికి దొరికే దీవెనలు నిండు కాదు, మెండు. ఇప్పుడు ఒక గిన్నె ఉందనుకోండి,
గిన్నె నిండటం వరకు నిండటం అంటే అంతవరకు సరిపోయింది అని. మెండు అంటే ఏంటో చెప్పమంటారా? ఆ గిన్నె నిండి ఇంకెలాంటి గిన్నెలు 4-5 ఉంటాయి చుట్టూ. వర్షం పడుతుంది అనుకోండి, అవసరమైనంత అంటే నేల తడిసేంత అవసరమైనంత. మెండు వర్షం అంటే ఇంకా అలా పారుతూ ఉంటాం. అంతే ప్రియులారా, అలా పారుతూ ఉన్న వాన అదే ఇక మెండైన వాన. ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మెండుగా ఇస్తాడు. ఎవరికో తెలుసా? నమ్మకమైన వానికి. నువ్వు దేవునికి నమ్మకంగా జీవించు, దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ధనవంతుడొకటకు ఆతురపడేవాడు శిక్ష పొందుతాడు. కొంతమంది అర్జెంటుగా డబ్బు సంపాదించుకోవాలి, ఎంత చాలా డబ్బులు సంపాదించుకోవాలని ధనవంతుడు అవటానికి తెగ ఆతురపడతా ఉంటారట. అట్టటి వాళ్ళకి శిక్ష అంట. జాగ్రత్త. ధనవంతుడికి ఆపేక్షించువాడంట అనేక రకాలైన శోధనలో పడిపోతాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని పౌలు తిమోతికి రాస్తున్నాడు. జాగ్రత్త తిమోతి, విశ్వాస జీవితంలో ఆత్మీయుడిగా నువ్వు బ్రతికేటప్పుడు ధనాపేక్ష కలిగిన వాడిగా బ్రతకబాక. డబ్బు కావాలి, ఇంకా ఇంకా ఇంకా. నిజంగా ప్రియులారు, డబ్బును కానీ కొంచెం దాచిపెట్టుకోవడం ప్రారంభిస్తే ఆ వ్యక్తిని ధనాపేక్ష పట్టేస్తుంది. ఇంకంతే. ఇంకా ఆ వ్యక్తికి తృప్తి ఉండదు. ఈ డబ్బు ఖర్చు పెట్ట బుద్ధి కాదు, ఇంకా 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 రాలేదు 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 ఇదే బుద్ధి అనిపిస్తూ ఉంటుంది. అదేనండి పాపం అంటే. నిజంగా ప్రియులారా, డబ్బు మీద మనస్సు పెట్టి డబ్బును వెతుకుతూ ఉన్న వ్యక్తికి రూపాయి దొరకదండి. అదే దేవా నువ్వు ఇచ్చావు అందుని బట్టి స్తోత్రం అని ఉన్నదాన్ని పక్కన పెట్టేసుకొని, ఉన్నదాన్ని అవసరమైన దానికి వాడుకొని, ఉన్న వాటిలో కొంత దేవుని పనికి ఇచ్చి మిగిలిన వాటిని ప్రార్థన చేసుకొని తన కుటుంబానికి వాడుకుంటున్న వ్యక్తికి దేవుడేమీ తక్కువ చేయడు. ఒకవేళ కుటుంబానికి అవసరమై కొంత దాచిపెట్టుకున్నారనుకోండి, పిల్లలకు కానీ లేక కుటుంబానికి కానీ, కొంత నువ్వు పొదుపు చేసుకోవటం తప్పు కాదు. కానీ ఇంకా 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 అని ఆ ధనాపేక్ష మాత్రం వద్దు ప్రియులారా, అది నష్టానికి కారణం. తర్వాత 21వ వచనం, పక్షపాతం చూపటం మంచిది కాదు, రొట్టె మొక్క కొరకు ఒకడు దోషము చేయను. అంతే. పక్షపాతం చూపించకూడదు. ఒకళ్ళని ఒక రకంగా ఇంకోళ్ళని ఇంకో రకంగా ఏ రోజు మనం చూడకూడదు. రొట్టె మొక్క కొరకు ఒకడు దోషము చేయను అంటే తినే తిండి కోసం, తిండి దొరకలేదు అనుకోండి, వాడు ఏమైపోతాడు? దొంగోడైపోతాడు. అంతే. అలాగే ప్రియులారు, చాలామంది చెడిపోవటానికి గల మూలం వాళ్ళ అవసరతలు తీర్చబడనందుచేత, వాళ్ళని ఎవరు పట్టించుకొని అందుచేత. అందుకే వాళ్ళందరూ కూడా చెడిపోతూ ఉంటారనమాట. 22వ వచనం, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. ఇది కొంతమంది కళ్ళు చెడ్డ దృష్టి. ఏంటి ఆ చెడు దృష్టి అంటే, ఇంకా నాకు లేదు, ఇంకా నాకు లేదు, ఇంకా నాకు లేదు, లేదు 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 తప్ప ఇంకోటి రాదండి వాళ్ళ నోటి వెంట. లేదు 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 ఈ భజన చేస్తుంటారా, లాస్ట్కి ఒకరోజు వీడు ఏమీ లేకుండా పోతాడంతే. ఖచ్చితంగా జరుగుతుంది అది. చెడు దృష్టి గలవాళ్ళు అంటే వాళ్ళు అంటే ఎంతున్నా అవి కనిపించవు వీళ్ళ కంటికి. ఇప్పుడు దేవుడు ఇచ్చాడు అనుకో, అది కనిపించదు. ఇంతేనా అంటే అడేమీ లేని దానిలో దాన్ని చూస్తాడు. అది విశ్వాసం కాదు. విశ్వాసం ఏంటో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు వేసే పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరిని కూర్చోబెట్టిన అందరికి పెడదాం అన్నాడు. 5,000 మంది తినగా 12 గంపలు మిగిలినది. ఆ దృశ్య మొత్తాన్ని ప్రభు విశ్వాస నేత్రాలతో చూశాడు. అన్నీ ఉన్నట్టుగా చూశాడు. కొంచెాన్ని అత్యధికంగా చూసినది విశ్వాసం. ఎన్నున్నా లేదు అన్నట్టు చూసేది అవిశ్వాసం. మరి ఈ అవిశ్వాసం ఎలా పరలోకం వెళ్తాడు? అవును ప్రియులారా, జాగ్రత్త, నేర్చుకోండి ఈ సత్యాన్ని. నీకున్న కొంచెాన్ని దేవుడు దీవిస్తే ఎలా ఉంటుందో అలా చూడండి, అది విశ్వాసం. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించాలని ఆతురపడతాడంట. ఇంకా ఇంకా సంపాదించాలి. కానీ వాడికి దరిద్రత వచ్చినని వాడికి తెలియదు. ఎందుకంటే వీడికి ఉన్నది చూసే గుణం లేదుగా, ఉన్నదాన్ని బట్టి దేవునికి స్తుతించే అనుభవం లేదుగా. దేవా స్తోత్రం ఇది ఇచ్చావు అని చెప్పడు వీడు. ఏముందేడా? ఏమీ లేదు. ఇదే భజన ఇంకా కొంతమందికి. అంతే ప్రియులారా. 23వ వచనం, నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తొదకు ఎక్కువ దయ పొందును. అంటే కొంతమంది మాట్లాడుతుంటారు, ఎవ్వరికి నొప్పి తగలకూడదు, ఎవ్వరు బాధపడకూడదు, ఇక వీళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని లాస్ట్కి ఎవరు పెద్దగా పట్టించుకోరు. అంతేగాని నరులను గద్దించువాడు చివరికి ఎక్కువ దయ పొందుతాడు. ఎదుటి వ్యక్తులను తప్పు ఉన్నప్పుడు దాన్ని చెప్పి సరిదిద్దిన వ్యక్తి, ఆ వ్యక్తిని అందరూ ప్రేమిస్తారు. ఒకవేళ మొట్టమొదట అర్థం చేసుకోవడంలో కొంచెం వెనక ముందుగా ఉండొచ్చేమో, కానీ ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు, అత్యధికంగా ప్రేమిస్తారు. నిజం ప్రియులారా. అందుకే ఒక క్రైస్తవుడి లక్షణం ఏంటో తెలుసా? మంచిని మంచి అని చెప్పాలి, చెడును చెడు అని చెప్పాలి. మంచి చేసినప్పుడు ఎంకరేజ్ చేయాలి, చెడు చేసినప్పుడు అదే సమయంలో గద్దించడం కూడా నేర్చుకోవాలి.
మంచి చేసినప్పుడు ఎంకరేజ్ చేసి చెడు చేసినప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తే ఆ వ్యక్తి చెడిపోవటానికి కారణం అయిపోతుంది. అలాంటి ఉండకూడదు ప్రియులారా. 24వ వచనం, తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనువాడు నశింప చేయువానికి జతగాడు. కొంతమంది ప్రియులారా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు దోచుకుంటారు, లేక దొంగతనం చేస్తారు, అబద్ధాలాడి తల్లిదండ్రుల డబ్బుని తీసుకుంటారు. అది తప్పు కాదు, మా నాన్నదేగా మా అమ్మదేగా అంటారు. మీ నాన్న కావచ్చు, మీ అమ్మ కావచ్చు, కానీ నీ ప్రవర్తనలో నీతి లేదు, నీ ప్రవర్తనలో యథార్థత లేదు. నువ్వు నీ తండ్రి సొమ్ము అయినా నువ్వు దాన్ని దొంగిలించావు, వాళ్ళకి తెలియకుండా తీసుకున్నావు, లేక వాళ్ళకి దొంగ లెక్కలు చెప్పి తీసుకున్నావు, లేక వాళ్ళని మోసం చేసి తీసుకున్నావు. నువ్వు దొంగవే. దొంగోడికి పరలోకంలో స్థానం లేదండి. దొంగలు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. ఈ పాపాన్ని బట్టి కూడా కొంతమంది నరకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్త. పశ్చాత్తాపడే విషయంలో నువ్వు ఏ పాపాన్ని దాచిపెట్టద్దు అని మనవి చేస్తున్నాను. ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి. తల్లిదండ్రుల సొమ్మును దోచుకున్నా, దొంగతనం చేసినా, వాళ్ళకి చెప్పకుండా తీసుకున్నా, వాళ్ళకి దొంగ లెక్కలు రాసినా, అవి మొత్తం ప్రభు దగ్గర ఒప్పుకోవటం, అది నీకు ఆశీర్వాదం. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో. వీలైతే నీ తల్లి తండ్రి బ్రతికి ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని దిద్దుకుంటే అది నీకు ఆశీర్వాదం. ఈ వ్యక్తి ఎవరు? నశింపజేయవానికి జతగాడు. అంటే నశింపజేసేది ఎవరు? నాశనం చేసేది ఎవరు? సాతానికి ఫ్రెండ్ అంట. ఎవరు? తల్లిదండ్రుల దగ్గర దోచుకునేవాడు, తల్లిదండ్రుల దగ్గర దొంగతనం చేసి తీసుకునేవాడు సాతానికి ఫ్రెండ్ అంట. తప్పిపోయిన కుమారుడు వాడు బుద్ధి లేకుండా తండ్రి మీద తిరగబడి వెళ్ళిపోయినప్పుడు వాడు సాతానికి ఫ్రెండ్ అయినట్టున్నాడు. 25వ వచనం, పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. కొంతమందిలో ఎంత ఆశ అంటే పేరాశ. దురాశ వేరు, పేరాశ వేరు. దురాశ అంటే చెడుదారిలో ఆశపడటం. పేరాశ అంటే ఎంతున్న తృప్తి ఉండదు. ఇప్పుడు భోజనం పెట్టారు అనుకోండి, కడుపు నిండినంత వరకు మనం తింటామా? కొంతమంది 2-3 రోజులకు సరిపడా తిందామని తింటా ఉంటారు. ఒకటి అట్లాగే తిని పొట్ట బగిలిసి వచ్చిందంట ఒక కప్ప. అందుకే కప్ప తిండిబోతుతనానికి గుర్తు. కొంతమందికి దర్శనాల్లో కప్పలు కనబడుతుంటాయి. ఒకవేళ నీ దర్శనంలో కానీ నీ కళ్ళలో కానీ కప్పలు కనబడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక తిండిపోతువి. జయించు ఆ పాపాన్ని, జయించు ఆ శాపాన్ని, ఆ దయ్యాన్ని. ఉపవాసాలుండి ప్రార్థన చేయటం నేర్చుకో. తినటానికైనా తినకుండా ఉండటానికైనా మన స్వాధీనంలో మనం ఉండాలి. భోజనం చేస్తే ప్రభు నిమిత్తమే చేస్తున్నాం అంటాడు పౌలు భక్తుడు పత్రికలో రాస్తూ. బ్రతికితే ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, తింటే ప్రభు కోసమే తింటున్నాం, బ్రతకాలి కాబట్టి కొంచెం తింటున్నాం. ఇది భక్తులు నేర్పుతున్న అనుభవం వాక్యంలో. అంతేగాని ఇది లేనిదే నేను ఉండలేను, నాకింత కావాల్సిందే. ఇది పేరాశ ప్రియుల. పేరాశ గలవాడట కలహాన్ని రేపుతాడు, గొడవని రేపుతాడట. పేరాశ గలవాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు. దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఏమైపోతాడు? వర్ధిల్లుతాడు. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు ప్రియులారా. 26వ వచనం, తన మనస్సును నమ్ముకొని వాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను. నీ మనస్సును నమ్ముకోకూడదు. నువ్వు నమ్మాల్సింది ఏంటంటే దేవుణ్ణి. జ్ఞానంగా ప్రవర్తించే అనుభవం మనం నేర్చుకోవాలి. అలా లేకపోతే బుద్ధిహీనులు అంటండి. అజ్ఞానంగా ప్రవర్తిస్తారు బుద్ధిహీనులు. అంతే, జ్ఞానంగా ప్రవర్తించడం రాదు. 26వ వచనంలో తన మనస్సును నమ్ముకోవటం అంటే అర్థం ఏంటంటే తనకు తోచినది చేయటం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దాంట్లో మంచి చెడు ఆలోచించడు. నీకు వచ్చిన ఆలోచనని ఓ పక్కన పెట్టి దానిలో మంచి చెడు ఆలోచించటమే జ్ఞానం. నీకు తోచిందల్లా చేస్తే మనస్సును నమ్ముకున్న బుద్ధిహీనుడివి. జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకున్నంటే ఆలోచించి చెడును విడిచిపెట్టి అజ్ఞానాన్ని విడిచిపెట్టి మంచిదాన్ని అనుకున్నవాడు జ్ఞాని. అది నేర్చుకోమని ఈ వచనంలో బోధించబడుతుంది. 27వ వచనం, బేదలకిచ్చు వానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహు శాపములు కలుగును. ప్రియులరా, పేదవాళ్ళకి ఇస్తుంటే అంట ఏ దరిద్రం ఉండదట. దేవుడు ఆశీర్వదిస్తాడంట ఆ వ్యక్తిని సమృద్ధిగా. నువ్వు కనికరపడుతున్నావు కదా పేదవాళ్ళని చూసి, దేవుడు నిన్ను చూసి కనికరపడతాడు. నువ్వు పేదవాళ్ళని చూసి కళ్ళు మూసుకుంటున్నావు కదా, దేవుడు నిన్ను చూసి కూడా కళ్ళు మూసుకుంటాడట. ఇంకా అంతే. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం ప్రియులారా. మనం విత్తిన పంటే మనం కోస్తాం. అంతే. కన్నులు మూసుకుని వానికి బహు శాపములు కలుగును. ఇప్పుడు కొంతమంది అడుక్కునే వాళ్ళు ఉంటారు. డబ్బులు ఇచ్చారనుకో గమ్మును తీసుకొని వెళ్తారు. మీరు ఇవ్వలేదనుకో వాడు ఎన్ని తిడతాడో. బహుశాపములు కలుగును అంటున్నాడు. బహుశాపములు కలుగును. తగులును కాదు, కలుగును. తగలచ్చు, తగలపోవచ్చు. తిట్టేవాడు కొన్నిసార్లు మనం రెచ్చగొట్టడానికి కూడా తిడుతుంటారు అడుక్కునేవాళ్ళు. కానీ వాళ్ళు తిడతారు అంతే. ఎందుకు? మనం ఇవ్వలేదు కాబట్టి. 28వ వచనం, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాక్కొంటారు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అవుతారు.
ప్రియులారా, చెడ్డోళ్ళు పెరిగిపోతుంటే సామాన్యమైన ప్రజలు ఏం చేస్తారంటే దాక్కుంటారు. చెడ్డోడు చెడ్డోడినే ప్రేమిస్తాడు, చెడ్డోడి దగ్గరికి చెడ్డోడే వెళ్తాడు. దుష్టుడి దగ్గరికి వెళ్ళే వ్యక్తి ఎవరంటే దుష్టుడే. మంచోడు వెళ్ళలేడు ఆడకి, మంచోడు అక్కడ నిలబడలేడు. దుష్టులు గొప్పవారైతే జనులు అంటే దాక్కుంటారట. అంతే కదా ప్రియులారా, రౌడీజం పెరిగిందనుకోండి, బజార్లో తిరుగుతున్నాను అనుకోండి, 10 మంది ఎవరు తిరుగుతారు బజార్లో చెప్పండి? ఇంకా అందరు వెళ్ళి ఇళ్లలో కూర్చుంటారు. చెడ్డోడు ఎదురుగా వెళ్తాడు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అవుతారట. చెడ్డోడు నశించిపోతే చూస్తారు ప్రజలు, వాడు అలా చేసాడు కాబట్టి వాడు అలా అయ్యాడు అన్నప్పుడు ఇంకో వ్యక్తి అలా చేయటానికి భయపడతాడు. అందుకే దేవుడు కొన్నిసార్లు కొన్ని చోట్ల దుష్టుల్ని శిక్షిస్తాడు, అది కూడా బహిరంగంగా శిక్షిస్తాడు. మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే మోషే మీద తిరగబడిన కోరహు, దాతాను, అబీరాం 3 కుటుంబాల ప్రజలు, వాళ్ళందరూ అక్కడ మోషే మీద తిరగబడినప్పుడు మోషే అంటాడు, దేవుడు నన్ను పంపించాడని సర్వ సమాజం తెలుసుకున్నట్లు దేవుడు ఇప్పుడు ఒక వింత పుట్టిస్తాడు. మామూలు మనుషులు చచ్చిపోయినట్టు వీళ్ళు చచ్చిపోరు, ఒక వింత ద్వారా వీళ్ళు మరణిస్తారు. దానికి అర్థం దేవుడు నన్ను పంపించాడు అని చెప్పినప్పుడు వాళ్ళు నిలబడి ఉంటారు. మోషే చెప్తాడు, ఈ దుష్టుల్ని విడిచిపెట్టి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ స్థలాలకి విడిచిపెట్టి మీరందరూ దూరంగా వెళ్ళిపోండి. అంతే, ఇశ్రాయేల్ ప్రజలందరూ దూరంగా వెళ్ళిపోతారు. భూమి నెర విడిచి వాళ్ళందరిని అలాగ మింగేస్తుంది. వాళ్ళ ఇళ్లతో సహా మింగేసిందంట. ఎంత అద్భుతం! కోరహు, దాతాను, అబీరా 3 వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఇళ్ళు మొత్తం అలా నేల మింగేసింది. దేవుడు కొన్ని చోట్ల అలా భయంకరమైన శిక్షను పంపిస్తాడు. కారణం, జాగ్రత్త, దుష్టుణ్ణి దేవుడు శిక్షించకుండా విడిచిపెట్టడు అనే ఒక హెచ్చరిక. ఎప్పటికైనా తప్పదు, ఒకరోజు వస్తుంది, ఖచ్చితంగా దేవుడు దుష్టుని శిక్షిస్తాడు. తప్పించుకోలేవు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, దాన్ని ఎవ్వడు తప్పించుకోలేడు. పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెడితే, దేవుని పాదాలు పట్టుకొని యేసయ్య రక్తంలో కడగమని దేవుని బత్యంలో ఆడుకొని కన్నీరు విడిచి యేసయ్య పాదాలు తడిపితే ఒకవేళ దేవుని కృప దొరకవచ్చునేమో. చాలామంది ఏమనుకుంటారంటే సింపుల్గా యేసయ్య సారీ అని చెప్పేద్దాం, మన పాపాలన్నీ పోతే మనం ఎన్ని పాపాలైనా చేయొచ్చు అనుకుంటున్నారు. లేదు నాన్న, పాపం పోవాలంటే నీ కళ్ళెంబడి గారి కన్నీటితో యేసయ్య పాదాలు తడవాలి. అంత ఏడవాలంటే నీకు ఇక ఎంత శిక్ష రాబోతుందో అర్థం చేసుకో, ఆలోచించు. అందుకే ప్రియులారా, అటువంటి శాపం మన మీదకి రాకున్నట్లుగా మనం పశ్చాత్తాపడితే ఒక పరిశుద్ధ జీవితం జీవిస్తూ దేవునికి నమ్మకంగా జీవించడం, అది మనకెంతో ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతమంది మా ప్రియుల కార్యక్రమం చూస్తున్నారు, బిడ్డలందరినీ మీరు దర్శించండి ఆయన. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. ప్రతి శాపం నుండి విడిపించండి. బిడ్డల పట్ల నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎన్నెన్నో హెచ్చరికలు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. వీటన్నిటిని మేము గాయకొనటానికి, వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప మాకు దయచేయండి. మమ్మల్ని దర్శించండి, బలపరచండి. నీ కృపా దీవెన మాకు దయచేసి ఆశీర్వదించి బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి స్వస్థపరచండి తండ్రి. వారి బలహీనతలను విడిపించండి అయ్యా. ఆర్థిక ఇబ్బందుల చేత, దరిద్రతలు బాధపడుతున్న బిడ్డలు దర్శించండి ప్రభావ. వారికి కావాల్సిన కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది బిడ్డలు జాబ్స్ లేక దిగులు పడుతున్నారో తండ్రి, బిడ్డలకు త్వరలో మంచి జాబ్స్ రావడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అప్పుల బాధలో ఉన్న ప్రతి బిడ్డలను దర్శించి వారి అప్పులను విడిపించండి ప్రభావ. ప్రతి సమస్యలను విడిపించండి. బిడ్డల జీవితాలు సమాధానం, సంతోషం, రక్షణ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నాను. అనేక మంది తెలియజేస్తున్న సాక్ష్యం, ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు వింటున్నప్పుడు సూటిగా ప్రభు మాతో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. ఏదైతే మేము అనుకుంటామో బ్రదర్, మీరు వాక్యంలో బోధించేటప్పుడు అదే మాతో మాట్లాడుతున్నారు అని అనేక మంది ఫోన్ చేసి తెలియపరుస్తున్నారు. దేవుడు ఈ రీతిగా మిమ్మల్ని దర్శిస్తున్నందులకై దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇంత దీవెనకరమైన ఈ పరిచర్యకి మీ వంతుగా ఆర్థిక సహకారం మీరు ఎందుకు అందించకూడదు? తప్పకుండా ఈరోజే తీర్మానం చేసుకొని ఒక కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయమని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నెంబర్ 115894442996 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 0003726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001.
మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 8866667676, మరి యొక్క నంబర్ 707-515-9777.